ఇప్పుడు సార్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు పిల్లలే పుట్టరు అనుకునే వాళ్ళకి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక పిల్లల్ని ఇచ్చి వాళ్ళు ఒక లైఫ్ క్రియేట్ చేశారని అంటుంటే మీరు వాళ్ళ వల్లే రావట్లేదు అదంటే రాంగ్ మెథడ్స్ అవన్నీ. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లాన్ని మనం ఆలోచించకుండా బ్యాక్ వెళ్ళకుండా ఇంకా నెక్స్ట్కి తీసుకెళ్ళడం, సొల్యూషన్స్ ఆలోచిస్తున్నారే కానీ న్యాచురల్ వేలో ఆలోచించడం లే. న్యాచురల్ వేలో అంటే అది జరుగుతుందో జరగదో అసలు మెడిసిన్సే వాడకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. మీరు ఇప్పుడు ఈ ట్యూబల్ బేబీస్ ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు అసలుకు లేడీస్ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పెళ్లి చేసుకొని 48 సంవత్సరాల దాకా కూడా పిల్లలు కట్టేటువంటి 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు, 20 మంది పిల్లలు, అంటే మన ముంతరం ఈ జనరేషన్ అంతా అట్లా ఏర్పడింది. ఒకరితో ఒక బాబే ముద్దు అనే జనరేషన్ ఏర్పడింటే దూరం వచ్చేది కాదు. ఇప్పుడు ఏదో మనం ఎక్కువైపోయి ఒక బాబే ముద్దు అనుకుంటున్నాం కానీ అసలు ఈ జనరేషన్ అంతా కూడా న్యాచురల్గా ప్రకృతి సంపాదించుకున్నటువంటి సంపద. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి టెస్ట్ బేబీస్ అని చెప్పేసి, సరగోసి అని చెప్పేసి, ఇంకా రాంగ్ మెథడ్స్. అసలు ఇంకేముందిగా అడాప్టెడ్ అని చెప్పేసి, లేదంటే ఇంకా ఏదో ఒక అద్దె గర్భం అని చెప్పేసి. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ ప్రాబ్లం సొల్యూషన్ కోసం ఇంకా మనిషి అనేవాడు బ్యాక్ ఆలోచించకుండా, బ్యాక్ హిస్టరీ తీయకుండా, రియల్గా ఆలోచించకుండా నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు వద్దు నాకు అనే స్థితికి వస్తుంది.